హాయ్, చూడండి రాగి పిండి రొట్టె చేయమన్నారు పిల్లోళ్ళు ఇంట్లో. అందుకనేసి ఒక 2 పావులకి రాగి పిండి తీసుకున్నా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నా పిండి, రాగి పిండి రొట్టె చేద్దామని. 2 ఉల్లిపాయ ఎర్రగడ్డ, 2 గడ్డలు, ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని, ఎర్రగడ్డను పచ్చిమిరకాయలు వేసిన, కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా. మిక్సీ పట్టించుకున్నాం. నున్నగా పట్టించేసిన పిండిలో వేస్తాను. మిక్సీ పట్టించుకొని వేసుకున్నామంటే కన్నా పిండిలే బాగా కలిసిపోతాయి, టేస్ట్ బాగుంటుంది. వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకొని వాటర్ కొద్దిగా వేసుకొని ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలి. ఎండల కాలం ఉంది కాబట్టి నైట్ టైం కూడా రాగి పిండి రొట్టె తింటే కన్నా చల్లగా ఉంటుంది. ఇట్లా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చేస్తే బాగుంటుంది. ఇట్లా చెక్క వేసుకొని చెక్క మీద క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకున్న తర్వాత పిండి కొద్దిగా ఇటు తీసుకొని రోల్ చేసుకొని ఇలా బాగా పిసుకాల. గట్టిగా బాగా పిసుకున్నామంటే రొట్టె బాగా వస్తుంది. ఇట్లా వేసుకొని ఇట్లా తట్టుకోవాలి. రౌండ్గా తట్టుకుంటూ రావాల. రాగి రొట్టె వెళ్ళి బాగుంటుంది ఎండల కాలము. మీరు కూడా చేసుకొని తినండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా వేసుకొని క్లాత్ తీసేయాలి. పైన క్లాత్ మీద తట్టుకున్నామంటే బాగా వస్తుంది రొట్టె. ఇలా నెయ్యి వేసుకొని చుట్కారం కొద్దిగా వేసినామంటే నెయ్యికి రాగి రొట్టెకు పల్లీల చట్నీ టేస్ట్. రాగి రొట్టెకి పల్లీల చట్నీనే బాగుంటుంది. ఇలా కాల్చుకోవాలి. బాగా తీసేస్తాను. బాగా కాలింది. ఇలా కాల్చుకోండి. ఇలా చట్నీ